మీ అందరికీ తెలుసు గతంలో కరెంట్ ఉండేది కాదు రాష్ట్రంలో. ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియదు. ఎన్ని బావుల కాడ ఎన్ని మోటార్లు కాలిపోతాయో తెలియదు. ఎక్కడ ట్రాన్స్ఫార్మర్లు పేలిపోతాయో తెలియదు. ఈవెన్ పరిశ్రమలకు కూడా హాలిడేలు ఇస్తే కరెంటు సరిగ్గా రాకపోతే పరిశ్రమల వాళ్ళు ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసే సన్నివేశాలు కూడా మనం చూసినాం. హైదరాబాద్ నగరంలో కూడా చాలా సందర్భాల్లో కరెంటు లేకుండా ప్రజలు బాధలు పడ్డారు మనం చూసినాం. ఈరోజు ఆ విధంగా లేదు. ఈరోజు చాలా అద్భుతంగా గొప్పగా చాలా చక్కగా 24 గంటలు నాణ్యమైనటువంటి విద్యుత్ సరఫరా జరుగుతూ ఉంది. మీ అందరి సాక్షిగా మీ అందరికి తెలుసు గతంలో ప్రతి ఇంట్లో ఇన్వర్టర్లు కన్వర్టర్లు జనరేటర్లు ఉండేటి. ఆ దుకాణాలన్నీ దివాలెత్తిపోయినాయి. మోటార్ వైండింగ్ షాపులు కూడా దివాలెత్తిపోయినాయి. ఈరోజు 24 గంటలు ఈ రంగం ఆ రంగం అని కాకుండా అన్ని రంగాలకు కూడా చాలా ఉత్తమమైనటువంటి నాణ్యమైనటువంటి విద్యుత్ శక్తిని ఈ భారతదేశంలో 24 అవర్స్ సప్లై చేసే ఒకే ఒక్క రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం అని నేను మీకు మనవి చేస్తా ఉన్నా. ఈ చిన్న విషయం కాదు. ఇక్కడ మనం తెలుసుకోవాలి. ఏదో కేసీఆర్ చెప్పిండు కదా 4 మాటలు వినిపోదామని కాదు. నేను మీ అందరినీ కోరుతా ఉన్నా. తెలంగాణలో 24 గంటలు కరెంట్ ఇస్తున్నామని మనం చెప్తున్నాం. నేను ఎందుకు చెప్తున్నా, నిన్న వికారాబాద్లో కూడా చెప్పినా ఈరోజు కూడా చెప్తా ఉన్నా. దానికి ప్రబలమైన కారణం ఉంది. దేశంలో గత 75 సంవత్సరాల నుంచి జరుగుతున్న పరిపాలన చేతగానితనం వల్ల, అసమర్థమైన అవివేకమైన విధానాల వల్ల, తెలివి తక్కువ పనుల వల్ల, బ్యాడ్ పాలసీస్ వల్ల నేను ఒక విషయం చెప్తే మీరు నమ్మలేరు. హైదరాబాదులో మన రాజధానిలో కరెంటు పోదు, కానీ ఢిల్లీలో దేశ రాజధానిలో 24 గంటల కరెంటు రాదు. మీరు నమ్మగలుగుతారా? ఇది నేటి పరిస్థితి. అందుకే ఇండియాలో ఆదిలాబాద్ గోండుగూడెంలో, వరంగల్ లంబాడి తాండాలో, హైదరాబాద్ బంజారాహిల్స్ జూబ్లీ హిల్స్లో ఎక్కడ కూడా యావత్తు రాష్ట్రానికి 24 గంటలు పవర్ ఉత్తమమైన పవర్ ఇచ్చే ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ. ఇది ఆషామాషిగా రాలే, ఏదో తమాషాకు రాలే. మీ అందరు చూడలేదా? మనం అందరం చూడలేదా? కేసీఆర్ కన్నా దొడ్డుగున్నోళ్ళు, కేసీఆర్ కన్నా పొడుగున్నోళ్ళు చాలామంది ముఖ్యమంత్రులు ఉండ్రి. మరి వాళ్ళు ఎందుకు ఇవ్వలేదు కరెంటు? ఇవాళ మనం ఎట్లా ఇవ్వగలుగుతున్నాం అంటే అంకిత భావం ఉంటే, నిజంగానే ప్రజలకు మేలు జరగాలనే ప్రేమ కడుపులో ఉంటే ఎట్లా చేయాలనో ఆలోచించి మెదడు రంగరిచ్చి హృదయంతో పనిచేస్తే ఇవన్నీ సాధ్యమవుతాయి. ఒకప్పుడు మంచినీళ్ళకి ఎండాకాలం వస్తే అనేకమైన బిందెలు పట్టుకొని కొట్లాటలు, ట్యాంకర్ల కోసం ఎదురుచూపులు, ట్యాంకర్లు కొనుక్కోవడం. కానీ ఈరోజు చాలామంది ఎమ్మెల్యేలు నా దగ్గరికి, మన కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్ కానీ, మా కృష్ణారావు గారు కానీ, గాంధీ గారు కానీ, ఉప్పల్లో సుభాష్ రెడ్డి గారు కానీ, ఎవరైతే శివారు మున్సిపాలిటీ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో, మల్కాజ్గిరిలో హనుమంతరావు గారు కానీ, ఎల్బీ నగర్ మన సుధీర్ రెడ్డి గారు కానీ, ఎక్కడనైతే కొత్త మైగ్రేషన్ వచ్చి బస్తీలు కాలనీలు విస్తరిస్తూ ఉంటాయో వాళ్ళు ఎప్పుడు కనబడ్డా నేను అడుగుతూ ఉంటాను, ఎట్లా ఉంది పరిస్థితి అంటే చాలా బ్రహ్మాండంగా ఉంది సార్, ప్రజలు సంతోషంగా ఉన్నారు, ఇంకా కొంత చేయాల్సిన అక్కర్నది, కొన్ని చిన్న చిన్న పనులు ఉన్నాయి కొత్త కాలనీలో మనం చెప్తా ఉన్నారు. ఈరోజు చాలా గతంలో ఉన్న అనేకమైన సమస్యలు అధిగమించినాం. మీకు అందరికీ మంచి వార్త నేను ఒకటి చెప్తాను. సిటీలో కానీ గ్రామాలు మీకు చాలా తక్కువ. మేడ్చల్లో ఒక మల్లారెడ్డి గారి కాన్స్టిట్యున్సీలే కొంచెం ఉంటాయి, 2-3-4 మండలాలలో, మిగతా అంతా కూడా జిహెచ్ఎంసీ ప్రాంతమే ఉంటుంది. జిహెచ్ఎంసీలో చాలా టిపికల్ పనులు ఉంటాయి, కొత్తగా వచ్చి చేరుతూ ఉంటారు, ఫ్యాక్టరీలు వస్తూ ఉంటాయి, ఉపాధి దొరుకుతుంది, రియల్ ఎస్టేట్ పెరుగుతుంటుంది, అనేకమైన మిస్సింగ్ పనులు ఉంటాయి. చిన్న చిన్న రోడ్లు, కల్వర్ట్లు, పైప్ లైను కొద్దిగా ఉంటుంది. అందరు ఎమ్మెల్యేలకు ఇచ్చినట్టు మీ ఎమ్మెల్యేలకు కూడా, మేడ్చల్ జిల్లా ఎమ్మెల్యేలకు కూడా ప్రభుత్వం 5 కోట్ల రూపాయల నిధి ఇవ్వడం జరిగింది. మొన్న కలిసినప్పుడు సార్ అది మాకు సరిపోతలేదని చెప్పినారు. నేను మీ అందరికి సంతోషంగా ప్రకటిస్తా ఉన్నా, ఎమ్మెల్యేలకు 5 కోట్లు ఇచ్చినటువంటి కాన్స్టిట్యున్సీ ఫండ్ను ఇంకో 10 కోట్ల రూపాయలు మంజూరు చేస్తా ఉన్నాం ఇదే రోజు. ఈ 7 నియోజకవర్గాలకు కూడా బ్రహ్మాండంగా వాళ్ళ నియోజకవర్గాలలో, అది ఉప్పల్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇక్కడి నుంచి అక్కడి వరకు ఎమ్మెల్యేల అధికారంలోనే 5 కోట్లకు అదనంగా మరొక 10 కోట్ల రూపాయలు ఇస్తా ఉన్నాం. రేపో జీవో ఇష్యూ చేసి నిధులు కూడా విడుదల చేస్తాం. కొత్తగా ఏర్పాటయ్యే ఆవాసాలలో, గతంలో ఉన్నటువంటి బస్తీలలో, పేద ప్రజలు ఉండేటువంటి స్లమ్స్లో మిస్సింగ్ లింక్స్ ఏవున్నా ఏ రకమైన పైనా సరే ఆంక్షలు లేకుండా గౌరవ ఎమ్మెల్యేలు మంత్రి గారి నాయకత్వంలో పూర్తి చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈ రకంగా మనకు నిధులు కూడా ఉన్నాయి.
అద్భుతమైన నిధులున్నాయి. కొంతమంది మూర్ఖులు తెలివి లేక అవగాహన లేక కారు కూతలు కూస్తూ ఉంటారు. తెలంగాణ ధనిక రాష్ట్రమని నేను చెప్పిన, ఎప్పుడు చెప్పినా ఇవాళ చెప్పలే, తెలంగాణ ఉద్యమం జరిగే రోజున నేను చెప్పిన. మన తెలంగాణ మనకు కావడంతోనే ఇన్బిల్ట్గానే మన వనరులు మనకుంటాయి కాబట్టి, వనరుల దోపిడీ ఆగిపోతుంది కాబట్టి మనం చాలా అద్భుతమైన ధనిక రాష్ట్రం ఉంటామని నేను చెప్పిన. నేను చెప్తే మీరు నమ్మలేరు. అన్నిటికన్నా పెద్ద గీటురాయి ఒక రాష్ట్రం యొక్క ఆర్థిక సౌష్ఠవాన్ని, ఆర్థిక స్థితిని, ఆర్థిక పటిష్టతను అర్థం చేసుకోవాలంటే కొలిచే గీటురాలు 2-3 ఉంటాయి. అది ఒకటి తలసరి ఆదాయం. తెలంగాణ ఏర్పడ్డ 2014లో తెలంగాణ తలసరి ఆదాయం కేవలం 1 లక్ష రూపాయలు ఉండేది. ఈరోజు మన తలసరి ఆదాయం ఇండియాలోనే నంబర్ 1గా 2,78,500 రూపాయలు మన తలసరి ఆదాయం. అంటే ఎన్ని రెట్లు పెరిగిపోయినాం. మనకన్నా ముందే 50-60 ఏళ్ల నుంచి రాష్ట్రాలుగా ఉన్నటువంటి మహారాష్ట్ర కావచ్చు, గుజరాత్ కావచ్చు, తమిళనాడు కావచ్చు, కర్ణాటక కావచ్చు, వాళ్ళందరినీ కూడా మనం దాటిపోయినాం. ఇది వట్టిగానే జరుగుతుందా? ఆషామాషిగానే జరుగుతుందా? చాలా క్రమశిక్షణతోని అవినీతి రహితంగా కడుపు కట్టుకొని నోరు కట్టుకొని చెప్పింది చెప్పినట్టుగా అనుకున్నది అనుకున్నట్టుగా వినియోగం చేస్తేనే, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెడితేనే ఇది సాధ్యమవుతుంది. చాలా అద్భుతంగా దేశమంతా నివ్వెరబోతా ఉంది. ఎక్కడి నుంచి తెలంగాణ ఇంత బాగా చేస్తూ ఉందని చెప్పి ఆ రోజు ఉద్యమంలో ఉన్న ఉద్యోగులకు నేను చెప్పినాను, తెలంగాణ రాష్ట్రం అయితే భారతదేశంలోనే అతి ఉత్తమమైనటువంటి జీతాలు మీకు దొరుకుతాయని చెప్పినాను. ఇలా తెలంగాణ ఎంప్లాయీసే హైలీ పేడ్ ఎంప్లాయీస్ దేశంలోనే మనవి చేస్తూ ఉన్నా. ఇట్లా అనేక విషయాలు. పేద పిల్లల పెళ్లి జరిగితే 1 లక్ష రూపాయలు ఇచ్చే రాష్ట్రం ఇండియాలో ఏదైనా ఉందా? ఇస్తారా? ఇప్పటికే దాదాపు 10 లక్షల కుటుంబాలకు ఇచ్చినాం, 11 లక్షల కుటుంబాలకు ఇచ్చినాం. 9,000 కోట్ల రూపాయల పైచీలు ఖర్చు పెట్టినాం. ఎవరికి కూడా ఇయ్యరు. ఒంటరి మహిళలకు ఏ రాష్ట్రంలో కూడా పెన్షన్ ఇయ్యరు. బీడీ కార్మికులకు ఏ రాష్ట్రంలో కూడా పెన్షన్ ఇయ్యరు. వికలాంగ సోదరులకు 3,016 రూపాయలు ఇచ్చే రాష్ట్రం ఒక్క తెలంగాణ మాత్రమే. నిన్నగాక మొన్న నిర్ణయం తీసుకున్నాం, ఎవరైతే కిడ్నీ పేషెంట్లు డయాలసిస్ బారిన పడి బాధపడతా ఉన్నారో వాళ్ళకు కూడా ఆసరా పెన్షన్ ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. వాళ్ళకు కూడా అందించడం జరుగుతుందని నేను మీకు మనవి చేస్తూ ఉన్నా. వీళ్ళకే కాదు, చేనేత కార్మికులకు, గీత కార్మికులకు, బోధకాల బాధితులకు, అనేకమైనటువంటి ఎవరైతే ఆశ్రితులు ఉన్నారో, అక్కడే ఉన్నవాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇస్తూ ఉన్నాం. ఇలా చాలామంది తెలంగాణ పల్లెలలో చెప్తారు, ఏమమ్మా ఎట్లుందంటే నా పెద్ద కొడుకున్నాడు కేసీఆర్ హైదరాబాద్లో పంపిస్తాడు నెలకు డబ్బులు, నాకు ఇవ్వంతో మోతాదు లేకుండా బతుకుతున్నా అని చెప్పి చెప్తా ఉంటారు. అంతకుముందు పెద్దవాళ్ళని ఇంట్లో నుంచి ఎల్లగొట్టిండ్రు. ఇప్పుడు అత్తల డిమాండ్ పెరిగిపోయింది, అమ్మల డిమాండ్ పెరిగిపోయింది. అమ్మ నువ్వు బయట ఎందుకుంటావు, ఇంట్లోకే రాని తోలుకొచ్చి కోడళ్ళందరూ ఇళ్ళకి తోలుకొచ్చి పెట్టుకుంటా ఉన్నారు. ఇలా ఎవరి దగ్గర డబ్బులు లేవు కానీ ముసలి వాళ్ళ దగ్గర, వృద్ధుల దగ్గర మాత్రం అందరి దగ్గర, ఎవరి దగ్గర కూడా 30-40 వేలు, 50 వేలకు తక్కువ లేకుంటే డబ్బులు. నేను 2,000 పంపిస్తే 1500 ఖర్చు పెట్టుకున్నా, ఒక 500 దాచుకొని వాళ్ళు ఎంతో కొంత డబ్బు దమ చేసుకొని ఉన్నారు. మనకంటే కూడా మోతబారుగా ఉన్నారు ముసలివాళ్ళు. నిజమేనా కాదా? నిజమేనమ్మా? కరెక్టేనా? బియ్యానికి కూడా గతంలో ఇంట్లో 3కే ఇస్తాం, 4కే ఇస్తాం అని మాట్లాడింది. ఇలా ఎంతమంది ఉన్నా సరే మనిషికి 4 కిలోలు తీసేసి మనం 6 కిలోలు చేసుకున్నాం. ఎంతమంది ఉంటే అంతమందికి తీసుకుపోమని చెప్పి ఇస్తూ ఉన్నాం. ఇట్లా అనేక విషయాలలో ఏ రాష్ట్రంలో కూడా లేని విధంగా మన వనరులు మనకే దక్కినాయి కాబట్టి ఆర్థికంగా మనం పెరిగినాం. జిఎస్డిపి, ద గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడ్యూస్, జిఎస్డిపి అంటే రాష్ట్ర స్థూల ఉత్పత్తి. ఈ రాష్ట్ర స్థూల ఉత్పత్తి కూడా ఒక గీటురాయి. 14లో తెలంగాణ ఏర్పడ్డ నాడు 5 లక్షల కోట్ల చిల్లర ఉండే. ఇవాళ మన జిఎస్డిపి అద్భుతంగా పెరిగిపోయి మనం 11,50,000 కోట్లు మన జిఎస్డిపిగా ఉన్నాం. చాలా గొప్పగా ఆర్థికంగా పటిష్టపడ్డాం. అధికారుల యొక్క అంకిత భావం, ప్రజాప్రతినిధుల యొక్క చిత్తశుద్ధి, గవర్నమెంట్ యొక్క లక్ష్య శుద్ధి, ఇవన్నీ కలగలిసి భారతదేశంలోనే ఒక అద్భుతమైనటువంటి రాష్ట్రంగా ఇలా తెలంగాణ ఏర్పడ్డది. చాలా రాష్ట్రాలలో మీ కళ్ళ ముందు ఉన్నటువంటి కలెక్టరేట్ ఏదైతే ఉందో ఇటువంటి సెక్రటేరియట్లు కూడా లేవు.
ఇంత అద్భుతమైన 33 కలెక్టరేట్లు, పరిపాలనా భవనాలు తెలంగాణలో 33 జిల్లాలలో మనం తీసుకొస్తా ఉన్నాం. పోలీసు భవనాలు తీసుకొస్తా ఉన్నాం. ఇంకా అనేక విషయాలు మీ కళ్ళ ముందే ఉన్నాయి. నేను తెల్లారదాకా చెప్పొచ్చు అన్ని పథకాలు మనం చేస్తా ఉన్నాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.